ఇక విజయ్ సర్కార్ యూటర్న్ సీజేపీ నిరసనలపై ఉత్తర్వులు 2 రోజుల్లోనే ఉపసంహరణ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న తొలుత ఆదేశాలు విమర్శలు రావడంతో ఉత్తర్వులు రద్దు ఎమ్మెల్యేలకు విజయ్ వరాలు కొత్త కార్డు డ్రైవర్ సెక్రటరీ ప్రతి ఎమ్మెల్యేలకు ₹1,00,000 గ్రాంట్ చేసినట్టు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైనా తలాగ్గాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో చదివే విద్యార్థులకు యువత సీజేపీ వామపక్ష పార్టీలు నిర్వహించే నిరసనలు ఆందోళన పాల్గొనకూడదని ఇచ్చిన ఆదేశాలపై తమిళనాడు సర్కారు వెనుకకు తగ్గింది. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి విజయ్ యూటర్న్ తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 14, 17 తేదీలో ఇచ్చిన వరుస ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టూడెంట్స్ యువతపై సర్కార్ తరఫున ఎలాంటి ఆంక్షలు ఉండబోవని తెలిపింది. విద్యార్థుల వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, నిరసన హక్కులపై ప్రభుత్వ పరిమితులు విధించలేదని వెల్లడించింది. మరోవైపు ఎమ్మెల్యేలకు వెల్లడించింది. మరోవైపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి విజయ్ వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో 234 మంది శాసనసభ్యులకు రాష్ట్ర సర్కార్ తరఫున వాహన సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేలకు వాహనంతో పాటు దానికి నిర్వహణ, ఇంధనం, డ్రైవర్, ఇతర ఖర్చుల కోసం నెలకు 75,000 కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలాగే అదనంగా ప్రతి శాసనసభ్యుడికి, సహాయకుడికి కార్యదర్శి నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం మరో 25,000 అందజేయనున్నట్లు ప్రకటించారని ఒక వార్తనైతే ఇస్తున్నాం. ఎమ్మెల్యేలకు వరాల జల్లు. ఏది డ్రైవర్ తదితర ఖర్చు కోసం 75,000, అలాగే 234 మంది శాసనసభ్యులకు రాష్ట్ర సర్కార్ తరఫున సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేకు వాహనం ఇస్తున్నట, డ్రైవర్ ఖర్చులకు 75,000 ఇస్తున్నట, అదనంగా సహాయకుడి కోసం ఇంకోళ్ళని ఎవరైనా పెట్టుకుంటాం కోసం ₹25,000 ఇస్తుండట. ఇది విజయ్. మొత్తానికి జెన్జీ ఉద్యమాలు జెన్జీలు ఎక్కడ ఉద్యమం చేస్తే ఆ ప్రభుత్వాలు మొత్తం తలొగ్గాల్సి వస్తుంది. అంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు జెన్జీ ఉద్యమాలలో పాల్గొంటున్న నేపథ్యం చూస్తాను. ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఉద్యమం రావాలి. బీసీల గురించి కూడా అలాంటి ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. 100% తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి మరొక జెన్జీ ఉద్యమం ఆవిర్భవించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంటే మనం రాజ్యాధికారం కోసం ఇలాంటి ఉద్యమాలు చేయకపోతే ఏ రకంగా వెనుకబాటు తరానికి గురవుతున్నాం అన్నది కీలకంగా అర్థమవుతుంది.